అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మెంతికూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. మెంతికూర హెయిర్కి చాలా మంచిది. ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉంటే మెంతికూర తింటే హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. వారానికి 1-2 సార్లు తీసుకోవడానికి ట్రై చేయండి. మెంతికూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఐటమ్స్ ఇప్పుడు మీకు చూపిస్తాం. ఒక మెంతికూర కట్టను తీసుకుని దాని ఆకులు మాత్రమే కట్ చేసి తీసుకోండి. కాడతో వేసుకుంటే చేదుగా ఉంటుంది. 1 కప్పు కందిపప్పుని తీసుకోండి. 1/2 కప్పు కరివేపాకుని తీసుకోండి. 1/2 స్పూన్ ఆవాలను తీసుకోండి. 1 స్పూన్ జీలకర్రను తీసుకోండి. పెద్ద సైజు వెల్లుల్లిపాయ అయితే 1 తీసుకోండి. చిన్న సైజు అయితే 2 వెల్లుల్లిపాయలను తీసుకోండి. ఎండుమిర్చి 10 తీసుకోండి. 1 స్పూన్ పసుపుని తీసుకోండి. పప్పులోకి పసుపు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. మీకు తగినంత సాల్ట్ని తీసుకోండి. ఇంగువ తీసుకోండి. ముందుగా తీసుకున్న కందిపప్పుని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ముందుగా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పుని స్టవ్ మీద పెట్టుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్టుగా 2 గ్లాసుల వాటర్ని వేసుకోండి. కొద్దిగా ఆయిల్ని వేసుకోండి. అప్పుడైతే పప్పు బాగా ఉడుకుతుంది. పప్పుని బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని పప్పులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. పప్పుతో పాటు ఇప్పుడు మెంతికూరని కూడా బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని మనం తాలింపు వేసుకోవడానికి కావాల్సినంత నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత ముందుగా ఆవాలని వేసుకోండి. తర్వాత జీలకర్రని వేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయను వేసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చిని సగానికి కట్ చేసి వేసుకోండి. తరువాత కరివేపాకును వేసుకోండి. అవన్నీ బాగా కలిసేలా కలుపుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా ఇంగువను యాడ్ చేసుకోండి. అదంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. తాలింపు గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పప్పు మెంతికూర బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి. అదంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోండి. కాసేపు ఉడికించుకోండి. ఇప్పుడు ముందుగా పక్కకు తీసి పెట్టుకున్న తాలింపుని ఈ పప్పులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు అదంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు రెడీ. ఇది జుట్టుకి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
వీడియో చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.